300 సంవత్సరాలు నడిచాడు. అనేక మంది పిల్లలతో కలిగిన కుటుంబంలో ఉండి, మరి ఈ పిల్లలకు కావలసిన బట్టలు కానీ, ఈ పిల్లలకు కావలసిన తిండి కానీ, ఈ కుటుంబానికి కావలసిన అవసరాలు కానీ ఎవరు తెచ్చిపెట్టారు? ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా అప్పుడు పెన్షన్లు ఇచ్చిందా? ఇప్పుడైతే దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఇంట్లో కనీసం మన ఇంట్లో ఒక ముసలమ్మ పెన్షన్ వచ్చే డబ్బుల్లో కనీసం కిరాణా పట్టి తెచ్చుకుని అందరూ బతికేస్తున్నారు. మీకు నిజం. చాలా మంది కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఒక ముసలమ్మని పెట్టుకుని ఆ ఇల్లు శుభ్రంగా చక్కపెట్టేస్తారు. నా 4000 పెన్షన్తో 2000 3,000 రూపాయలు పట్టి తెచ్చుకుంటారు. 1000 రూపాయలు కూరగాయలు పెట్టుకుని శుభ్రంగా ముసలమ్మకు ముద్ద పెట్టేస్తున్నాము అనేది ఒక మార్చేసేసుకుంటారు. ఇప్పుడంటే గవర్నమెంట్ అనేక రూల్స్ వచ్చినాయి, చక్కగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. కోటా బియ్యం వచ్చేస్తుంది. ఇంట్లో మీకు 4 ఉన్నారనుకో 20 కేజీలు బియ్యం వస్తున్నాయి. అవునా కదా? మరి హానోకు పరిస్థితి ఏంటి అప్పుడు? హానోకు వారి కుటుంబంలో అంతమంది పిల్లలకి ఆహారాలు తీయడం కానీ, వారి పెళ్లిళ్ళు చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా చక్కదిద్దడానికి కానీ, ఇన్ని పరిస్థితులు హానోకు జీవితంలో ఉన్నప్పుడు 300 ఏండ్లు దేవునితో ఎలా నడిచాడు? హౌ టు పాసిబుల్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు. నువ్వు తిప్పు కొడితే కొంచెం బాకీలు ఉంటాయో, 2 పిల్లలు పెంచడానికి, నీ భార్యను పెంచుకోవడానికి అనేక విధాలలో మార్గాలు దొక్కుతావు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. హానోకు తన కుటుంబంలో ఉన్నాడు, అన్ని బరువు బాధ్యతలు కలిగిన వాడే. పిల్లలకి ఏది తక్కువ చేసేవాడు కాదో, వాళ్ళకి అన్ని చక్కదిద్దిన వాడే. మరి హానోకు జీవితంలో దేవునితో ఒక వారం వచ్చి, ఒక వారం మానేసినట్లుగా, 2 రోజులు నడిచి 3 రోజులు మానేసినట్లుగా, అయ్యి బాబోయ్ ఇక దేవుడితో ఇప్పుడు అక్కడ కుదురుద్దిరా బాబు. రాత్రేమో పనికెళ్ళి 9-10 అయ్యింది, తెల్లరగట్ల 4ంటికి ఎలా ప్రార్థన లెగుతాం? మనం చెప్పే సాక్షులు ఈ సాకులు. ఈ ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్ ప్రేయర్లో ఒక బ్రదర్ని అడిగితే అంటాడు, రాత్రి అంతా అలసిపోయానన్నా, ఉదయాన్నే నేను రాలేనన్నా అన్నాడు.